తాళపు చెవి మన ప్రార్థన. పరలోకపు గౌనులను తెరవడానికి దేవుడిచ్చిన తాళపు చెవి మన ప్రార్థన అని ఉన్నది. కాబట్టి ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనము ఎందుకు ఈ ప్రార్థనలు చేస్తూ ఉన్నాము అని ఒకవేళ కొంతమందికి సంశయం ఉండొచ్చు. చాలా మందికి ఉపవాస ప్రార్థనలు యేసుక్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేసుకొని చేస్తున్నామని, అంతవరకు అది కూడా కరెక్టే, తప్పేం కాదు. కానీ 40 దినాలు ఎందుకు ఈ ప్రార్థన కంటిన్యూస్గా అంటే క్రమముగా జరిపిస్తున్నామో ఆ విషయం మనకు తెలియాలి. 40 దినాలు 40 అనేది బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన సంఖ్య. ఎందుకంటే 40 దినాలు 40 సంవత్సరాలు మోషే ఇశ్రాయేలును నడిపించింది. ఇశ్రాయేలును అరణ్యంలో నడిపించింది. ఎలైజా 40 దినాలు ఆయన హోరాబు పర్వతం మీద ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసింది. కాబట్టి 40 అనేది బైబిల్లో ప్రాముఖ్యమైనది. అందును బట్టి 40 దినాల ప్రార్థనను చేస్తూ ఉంటాం. ఈ శ్రమల దినాలు ప్రత్యేకంగా చరిత్రలో ఈ ప్రార్థన అనేది యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి ముందు 40 దినాల ముందు ప్రార్థనలు చేసిండ్రు చరిత్రలో. 40 దినాల తర్వాత ఈ యేసుక్రీస్తు పునరుత్థానమైంది కదా, ఆ దినం వరకు ప్రార్థనలు జరిగించారు. ఎందుకొరకంటే ఈ 40 దినాల ప్రార్థనలో 6 దినాలు మినహాయిస్తే, అంటే 6 ఆదివారాలను మినహాయిస్తే ఈస్టర్ వరకు, గుడ్ ఫ్రైడే వరకు ప్రార్థనలు జరిగించిండ్రు. ముఖ్యమైన కారణము, ఎవరైనా మారుమనసు పొంది బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడ్డ వారి కొరకు 40 దినాలు క్లాసులు తీసుకొని 40 దినాలు ప్రార్థనలు చేసిండు. అది 2వ శతాబ్దంలో, అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత 200 సంవత్సరాల తర్వాత ఈ ప్రాక్టీస్ తీసుకొని వచ్చింది. ఆ విధంగా కొనసాగుతూనే ఉన్నది. తర్వాత 4వ శతాబ్దంలో 325 ఏడీలో రోమా చక్రవర్తి ఒక ఆయన, కాన్స్టంటైన్ అనేట ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు, యేసుక్రీస్తును. రోమా చక్రవర్తి ఆయన చక్రవర్తి అంటే ఏంది? చక్రవర్తి అంటే తెలుసా మీకు? అనేక మంది రాజులకు అధిపతి, అనేక రాజ్యాలకు, ఒక రాజ్యం కాదు, అనేక రాజ్యాలకు ఆయన పెద్ద ఎంపరర్ అంటారు, చక్రవర్తి. ఈ చక్రవర్తి యుద్ధానికి పోయే సమయంలో ఆయన శిల్వను చూసి, సి అనే ఆకారాన్ని చూసి వాళ్ళ తల్లిని అడుగుతాడు, ఏంటమ్మా నాకు ఇట్లా సి కనబడ్డది అంటే, సి అంటే క్రీస్తురా, యేసుక్రీస్తు నీకు కనబడ్డాడు, నీకు యుద్ధంలో విజయాన్ని ఇస్తాడు అని చెప్పినప్పుడు ఆయన వెళ్ళి యుద్ధం చేస్తే విజయాన్ని పొందుతాడు. అప్పటి నుంచి ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఎవరు? ఈ కాన్స్టాంటైన్ అనేట ఆయన, రోమా చక్రవర్తి. రోమా చక్రవర్తి నమ్మినందుకు రోమా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ నమ్మడానికి మొదలుపెట్టింది కదా. మనకు కొన్ని దినాల్లో జగన్ చీఫ్ మినిస్టర్ క్రిస్టియన్ అన్నందుకు చీఫ్ మినిస్టర్ క్రిస్టియన్ అని మనము చాలా సంతోషపడ్డాం కదా. అట్లా ఈయన కూడా దేవుని నమ్ముకున్నందుకు చాలా మందికి లాభాలు జరిగినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, పైసలు ఇచ్చిండు, ఇండ్లు, ఈ విధంగా ఎన్నో మానిటరీ బెనిఫిట్స్ అంటే ద్రవ్య సహాయం చేసిండు. అందుకు చాలా మంది దేవుని నమ్ముకున్నారు ఆ కాలంలో. ఎప్పుడు? 4వ శతాబ్దంలో. తర్వాత ఆ క్రైస్తవ్యం అంతా కూడా రాను కొన్ని లోక సంబంధమైన అలవాట్లకు గురై వీళ్ళు నామకార్థ క్రైస్తవులు చాలా మంది అయ్యారు. చక్రవర్తి పైసలు ఇస్తే నమ్ముదామని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, నిజంగా రక్షణ లేకుండా. ఆ టైంలో చరిత్రలో వాళ్ళు ఏం చేసిండ్రంటే ఈ పాప క్షమాపణ కొరకు ప్రార్థనలు చేసిండ్రు. పాపాలు చేసిన వాళ్ళు
దేవుడు క్షమించాలనే ఉద్దేశంతో ప్రార్థనలు చేసింది. రెండవది వీళ్ళు ఉపవాసాలుండి ప్రార్థన చేసిండ్రు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండ్రు. మూడవది ధర్మ కార్యాలు చేసిండ్రు. ఈ 40 దినాలలో ధర్మ కార్యాలు చేసిండ్రు. ఈ ముస్లిమ్స్ కూడా దాదాపు మనలాంటి అలవాటే. వాళ్ళు 30 దినాలు చేస్తారు, రమజాన్ కదా, 30 దినాలు చేస్తారు. ఈ 30 దినాలలో కూడా వాళ్ళు ఆమ్స్ అంటారు, ధర్మం చేస్తుంటారు. మనుషులకు అక్కడక్కడ చాలా మంది అడుక్కునేటోళ్ళు తయారవుతారు. ఎందుకంటే వాళ్ళ విశ్వాస ప్రకారము ధర్మం చేయాలి, పైసలు ఇవ్వాలి వర్షం. అట్లా మనకు కూడా ధర్మం చేసే పద్ధతి ఉంది. అది ఈ రమజాన్ దినాలలో వాళ్ళు చేస్తారు. ఈ శ్రమల దినాలలో మనం చేస్తాము. అందరితో సరిపోదని దేవుడు ఏం చేసిండంటే అవసరమైనప్పుడంతా సహాయం చేయమన్నాడు. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి సహాయం. ఇది క్లుప్తంగా ఈ యొక్క 30వ దినపు 40 దినాల ప్రార్థనకు ఉన్న బ్యాక్గ్రౌండ్ అర్థమైంది అనుకుంటా. మొదట ఎందుకు చేసిండ్రు ప్రార్థనలు అంటే బాప్తిసాలకు సిద్ధపడ్డ వారిని బాప్తిసాల కొరకు ప్రార్థనలు చేసి సిద్ధపరిచింది. తర్వాత రోమ చక్రవర్తి దేవుని నమ్మిన తర్వాత 4వ శతాబ్దంలో నైసియా అనే స్థలంలో విశ్వాస ప్రమాణాన్ని తయారు చేసినప్పుడు అప్పుడు చాలా సంఘాలు కూడి మాట్లాడి మనము 40 దినాలు ప్రార్థన చేయాలి. ఎందుకంటే యేసు ప్రభు 40 దినాలు ప్రార్థన చేసిండు. మోషే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడిపిండు. ఎలైజా 40 దినాలు ఆయన ప్రార్థన చేసిండు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలని ఆరంభమైంది. ఇంకోటి ఈరోజు బస్వ బుధవారం అంటున్నాం కదా, తెలుసా మీకు? బస్వం అంటే బూడిద బుధవారం. ఇంగ్లీష్లో అయితే యాష్ వెనస్డే, బూడిద బుధవారం. ఈరోజు చాలా సంఘాలలో ఈ దినాన్ని బూడిద బుధవారం అని ప్రార్థన చేస్తారు. బూడిద బుధవారము ఎందుకంటారంటే మెయిన్గా ఈ బూడిదను మట్టలాదివారం గుర్తుందా మీకు? మట్టలాదివారం ఏం చేస్తారు? మట్టలాదివారం రోజు ఏం తీసుకొని మట్టలను తీసుకొని ఊరంతా తిరిగి దేవుని స్తుతిస్తారు, ప్రకటిస్తారు కదా. ఆ రోజు తీసుకున్న మట్టలను దాచిపెట్టి ఈ రోజు కాల్చి బూడిద చేస్తారు. దాన్ని కాల్చి బూడిద చేసి ఆ బూడిదను ఇక్కడ ఇట్లా సిల్వ ఆకారంలో వేసుకొని ప్రార్థన చేసి ఆ దినాలు ఎప్పటి మట్టలను కాల్చి బూడిద చేసి ఆ బూడిదను ఇక్కడ రాసుకున్నారు. అందుకే ఆ దినాన్ని ఏమన్నామంటే బస్వ బుధవారం. బస్వం అంటే తెలుసా? బూడిద అంటే తెలుసా? అది కూడా బూడిద ఉంది ఇప్పుడు మనకు. బూడిద ఉంటే తెలుస్తుండే, అంత గ్యాస్ అయింది. బూడిద అంటే కట్టెలు కాల్స్తే పొట్టు లాగా నల్లగా పడదు, అది బూడిద. ఆ బూడిద బుధవారం రోజు వాళ్ళు ఇట్లా గుర్తేసుకొని ప్రార్థన చేసేది. ఎందుకంటే బూడిద పశ్చాత్తాపానికి గుర్తు. బూడిద పశ్చాత్తాపానికి గుర్తు. పాత నిబంధన కాలంలో ఎవరైనా పశ్చాత్తాప పడితే వారు గోనె పట్ట కట్టుకొని బూడిద తల్లుకొని దేవుని దగ్గరకు వచ్చింది. ఈ ప్రార్థన ఎవరైనా పర్వాలేదు, పశ్చాత్తాప పడడానికి ఇది చేయాలి. తర్వాత బూడిద దేనికి గుర్తు అంటే అది విలువలేని దానికి ప్రాణం లేని దానికి గుర్తు. బూడిద దేనికన్నా పనికొస్తుందా? బాసానికి తోమని. బూడిద దేనికి పనికిరాదు. బూడిద ఎప్పుడైతే పెట్టుకుంటామో అర్థం ఏంటంటే మేము దేనికి పనికి లేని వారము, నీవు మాకు సహాయం చేసే దేవుడు, నీవు మాకు సహాయం చేసే దేవుడము అని చెప్పడానికి. బూడిద బలహీనమైనది కాబట్టి మేము బలహీనులము దేవా, నీ మీద ఆధారపడతాము. అది ఇంకో గుర్తు. మేము బలహీనులము, మేము నీ మీద ఆధారపడి ఉంటాము అని చెప్పడానికి ఈ బూడిద రాసుకుంటాం.
మనమంతా కూడా యేసుక్రీస్తు మీద ఆధారపడే బ్రతకాలి. మనమంతా కూడా యేసుక్రీస్తు సహాయం కొరకే బ్రతకాలి. యేసుక్రీస్తు బలమైన వాడు, శక్తి గలవాడు, ఆయన సామర్థ్యం గల దేవుడు. మనము బలహీనులము, పనికిరాని వాళ్ళము, విలువలేని వారు. కానీ యేసు ప్రభు మీద ఆధారపడినప్పుడు మనకు సహాయం దయచేస్తాం. తర్వాత వీళ్ళు బూడిద తల్లుకొని కూర్చున్నప్పుడు దేవుని యొద్దకు తిరిగి రావడాన్ని గుర్తిస్తుంది. దేవుని యొద్దకు తిరిగి రావడానికి గుర్తిస్తుంది. కాబట్టి మనము కూడా దేవుని యొద్దకు రావడానికే ప్రయత్నించాలి. ఎప్పుడు దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నించాలి. దేవునితో సహవాసము, దేవునితో కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి. యోవేలు గ్రంథంలో అంటాడు, మీ బట్టలను కాదు చించుకోవాల్సింది, మీ హృదయాన్ని చించుకోండి. హృదయాన్ని చించుకోవడానికి అంటే హృదయాన్ని మనం చించుకోగలమా? చెయ్యి పెట్టి చించుతామా? చింతలేము. కానీ మనము మన హృదయంలో పాప క్షమాపణ కలిగి, నేను ఎంత పనికిమాలిన వాడను, పనికిమాలిన ఆమెను దేవా నన్ను క్షమించు అని హృదయపూర్వకంగా అడగడం హృదయాన్ని చించుకోవడం అంటే. కాబట్టి ఆ రకమైన జీవితాన్ని జీవించడానికి ఈరోజు మనము ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత ఇది మనము ధారాళంగా ఉండడానికి, జనరాసిటీ అంట, ధారాళంగా మన జీవితంలో ఉండడానికి దేవుని యొక్క ధారాళమైన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని యొక్క ప్రేమ గొప్పది. అందుకే ఆయన ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు ఎవరికి కనబడుతుంది అని అంటాడు పౌలు భక్తుడు. ఆయన యొక్క ప్రేమ ఎత్తు ఎంత ఎత్తుందో ఎవరికి తెలియదు, ఎంత లోతుందో ఎవరికి తెలియదు, ఎంత పొడుగుందో ఎవరికి తెలియదు, ఎంత వెడల్పు ఉన్నదో ఎవరికి తెలియదు. అటువంటి ప్రేమ గలవాడు మన దేవుడు అనేది జ్ఞాపకం చేసుకోవడానికి ఈ దినాన్ని ప్రత్యేకంగా మనం కేటాయించుకొని, ఆ ప్రేమ ఎటువంటిదంటే ధారాళమైనది, ఏమి కూడా దాచిపెట్టుకోకుండా ఇచ్చే ప్రేమ దేవుని ప్రేమ. అది ధారాళంగా పిసినారితనంతో కాకుండా ప్రేమ సంపూర్ణంగా ఆయన మన కొరకు అప్పగించుకున్న దినం. కాబట్టి మనము ఈ బస్వ బుధవారాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొంచెమంది అర్థమైందా ఈరోజు ఎందుకు మనము ఈ ప్రార్థన పెట్టుకున్నాము? ఈస్టర్కు ముందు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేయడానికి. ఇది చరిత్రలో ఎందుకు ఆరంభించబడ్డదంటే, యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసి ఆయన పరిచర్య మొదలుపెట్టింది. మోషే 40 సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపింది. 40 అనేది బైబిల్లో ప్రాముఖ్యమైన సంఖ్య. అందుకు చరిత్రకారులు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి వెళ్ళిన తర్వాత 200 సంవత్సరాలకు వాళ్ళు ఏమనుకున్నారంటే, మనము కూడా ఈ 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకున్నారు. ఆ ప్రార్థన బాప్తిసం కొరకు సిద్ధపడ్డ వారి కొరకు, బాప్తిసాలు తీసుకోవడానికి. ఇప్పుడు మీరు కూడా ఈ 40 దినాల ప్రార్థన తర్వాత బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉండొచ్చు కొంతమంది. ఆ బాప్తిసాల కొరకు సిద్ధపడడానికి. తర్వాత ఏమైందంటే 4వ శతాబ్దంలో ఎవరైనా దేవుని నమ్ముకున్నది, ఒక ఆయన దేవుని నమ్ముకుంటే ఎవరైనా పేరు చెప్పకుండా ఆయన పని ఏంది? చక్రవర్తి. ఎవరి పేరు ఎవరికైనా తెలుసా? కాన్స్టాంటైన్ అనే చక్రవర్తి దేవుని నమ్ముకున్నాడు. ఆయన నమ్ముకున్నందుకు ఆ రాజ్యం అంతా నమ్ముకున్నది. అందరు నామకార్థంగా తయారైన రాజు ఉన్నందుకు నమ్మిండు. రాజు వచ్చినాక మళ్ళా నామకార్థంగా అయింది. అందుకు మనం అట్లా ఉండకూడదని ప్రార్థనలు స్టార్ట్ చేసాం. ఎన్ని దినాలు ఇట్లా ఉంటామో, నిజమైన క్రైస్తవులం అట్లా ఉండకూడదు, మనం దేవుని నమ్ముకొని ఉండాలి అనేది ఉద్దేశంతో వారు ఆ విధమైన ప్రాక్టీస్ ఆరంభించిండ్రు. కనుక మనం కూడా ప్రార్థన చేసినప్పుడు బూడిదను గుర్తు చేసుకోవాలి. బూడిద బలహీనమైనది, బూడిద
విలువలేనివి. మనము ఆ విలువలేని మనకు యేసుక్రీస్తు ద్వారా విలువ దొరికింది. యేసుక్రీస్తు మనకు ఆ విలువ ఇచ్చింది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనము ప్రార్థనలో గడపాలి. ఈ దినాలలో నిజమైన మారు మనసు కలగజేయి దేవా, నిజమైన క్రైస్తవులుగా జీవించడానికి సహాయం చేయి దేవా. మా జీవితాలను నీవు పూర్తిగా మార్చి నీ ద్వారా మేము దీవెనలు పొందుటకు సహాయం చేయి దేవా. మా కుటుంబాలను దీవించు, మా యొక్క ప్రతి అవసరత నీ నామంలో తీరుస్తూ మమ్మను ముందుకు నడిపించని ఆయన మీద ఆధారపడడానికి. అంటే మనం బలహీనులమైనందుకు ఏం చేయాలి? బలహీనులమైనందుకు బలమైన వారి మీద ఆధారపడాలి కదా. నన్ను బలపరచువాని యందు సమస్తము నేను చేయగలను అంటాడు పౌలు. ఆయన మనల్ని బలపరిచే దేవుడు కనుక మనము ఆయన యొక్క బలాన్ని పుంజుకోవాలి. ఆ బలాన్ని పుంజుకోవాలి. చెట్లు ఏ విధంగా వేర్ల ద్వారా నీళ్లను గుంజుకుంటాయో ఆ భూమిలో ఉన్న సారాన్ని గుంజుకుంటాయి కదా. భూమిలో ఉన్న సారం, భూమిలో ఎన్నో సారవంతమైన ఉన్నాయి. అల్యూమినియం ఉంది, ఆక్సిజన్, రాగి ఉంది, కాపర్, అన్ని రకాలైన పోషకాహారం భూమిలో ఉంటుంది. అందుకే ఆ చెట్టు వేర్ల ద్వారా గుంజుకొని బలపడి మనకు పండ్లను ఇస్తాయి. అందుకే ఆ పండ్లు తింటే మీకు మంచిది అని చెప్తారు డాక్టర్లు. ఎందుకంటే అవి గుంజుకుంటాయి. మనం కూడా దేవునిలో నుంచి దేవుని ద్వారా ఆ బలాన్ని గుంజుకోవాలి. దేవునిలో నాటపడి ఆ యొక్క శక్తిని మనం గుంజుకోవాలి. దేవుడు ప్రేమ ఎంత, దేవుని ప్రేమ ఎంత ఎంత ఎత్తు, చాలా ఎంత, మనకు కొంచెం చాలా అంటే ఈ వరకు ఎంతో మనం చూడలేనంత ఎత్తు. ఎంత లోతు, ఎంతో లోతు, అది మనము అందుకోలేదు. ఎంత పొడవు, ఎంత పొడవు అని చెప్పలేము, ఎంత వెడల్పు చెప్పలేము. ఆ ప్రేమ యేసుక్రీస్తుది. అది నీ కొరకు ఆయన మనలను ప్రేమిస్తున్న దేవుడు. ఆ గొప్ప దేవుని అందరి విశ్వాసంలో బలపడి జీవించున్నట్టు దేవుడు సహాయం చేయలేక ఈ సమయంలో మనము ప్రార్థన చేసి దేవుని